రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. భీమవరంలో తాను నివసించే గృహానికి కవితా ప్రభాస అని పేరు పెట్టుకుని కావ్య శిల్పమయ శబ్ద తపోముఖశాల అని, రస రాజధాని అని, అతిథి దేవులకే సౌహృదయులకే కాదు శత్రువులకు కూడా స్వాగతం అని ద్వారబంధం మీద తలుపుల మీద రెండు అందమైన పద్యాలు చెక్కించి తాను ఆ ఇంట్లో ఉన్న 10 సంవత్సరాలు అనగా 1946 నుండి 56 వరకు కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిథి అభ్యాగతులతో, భోజనాలతో ఆ ఇంటిని అక్షరాల అటు రసరాజధానిగాను, ఇటు అన్న సత్రంగాను మార్చి తాను ఎంతో మంచి పని చేశానని మురిసిపోయే సంస్కారి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు. ఆ ఇంట్లో శ్రీయుత కాటూరు వెంకటేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, అడవి బాపిరాజు, వేదుల సత్యనారాయణ శాస్త్రి వంటి హేమీలు 1-2 రోజులు మకాం వేసి సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగే ఆ 10 ఏళ్లలో రోజుకు 4 చొప్పున అతిథులు విద్యార్థులు భోజనం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అతని భార్య సుభద్రమ్మ మహాదొడ్డ ఇల్లాలు, ఎప్పుడూ 10 మందికి అదనంగా వండుకొని సిద్ధంగా ఉండేది. నండూరి వారి చాదస్తం ఎంత దాకా పోయిందంటే 1956 తర్వాత తనకు వేరే చోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆ ఇంటిని టి సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆ 2 పద్యాలు అలాగే ఉంచాలని కండిషన్ పెట్టారు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాకపోతే? ఆయన ఓ పిచ్చి మహారాజు అయితే అది కొన్న ఆసామి ఓ వెర్రిమాలోకం. అలాగేనని ఈవేళ వరకు ఆ పద్యాలను అలాగే ఉంచేశాడు ఆయన. నేటికి కూడా ఎవరైనా భీమవరం వెళ్తే రామాలయం అనే ప్రాంతంలో ఆ ఇంటిని, ఆ ఇంటి తలుపుల మీద ఉన్న పద్యాలని చూడవచ్చు. నడిచే పద్యంగా ప్రశంసలు అందుకున్న శ్రీ నండూరి వారు పశ్చిమ గోదావరి జిల్లా గరపవరం గ్రామంలో శ్రీమతి వెంగమాంబ శ్రీ శోభనాద్రాచార్యులకు 1921 ఏప్రిల్ 29వ తేదీని జన్మించారు. ఉరవకొండలో ప్రాథమిక విద్యను, విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నత చదువులను పూర్తి చేశారు. కాలేజీలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వీరికి గురువు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో ఎంఏ చదివారు. తర్వాత మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా, పిమ్మట తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల కళాశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. నండూరి వారు భీమవరం కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా ఉండేవారు. అక్కడ చదివిన వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వారే. మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ తంగిరాల సుబ్బారావు, ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి శ్రీ కొర్లపాటి శ్రీరామూర్తి, ఇంకా వశశ్రీ అనబడే పురాణపండ సూర్యప్రకాశ్ దీక్షితులు మొదలగు వాళ్ళంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన కాగడాలు. ఈ కాగడాలను వెలిగించిన కొవ్వొత్తి నేను, అదే నా సంతృప్తి గర్వమును అంటూ సంబరపడిపోయేవారు శ్రీ నండూరి వారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా వీరు కొంతకాలం పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం చైర్మన్గా 1985 నుండి 87 మధ్యకాలంలో వ్యవహరించారు. శ్రీ నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన శీర్ణమేఖల ఖండకావ్యం ఆనాడు ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికి అది ఒక అపూర్వమైన సృజనగా నీరాజనాలు అందుకుంటూనే ఉంది. వీరి రచనల్లో తారాతోరణం, ఆలోచనం, ప్రగతిగీత, కవితా ప్రభాస, ముత్యాల గొడుగు, కచ్చపి, కింకిణీకం వంటి కవితా సంపుటులు, శివాజీ, ధర్మచక్రం, గోదావరి వంటి నాటికలు, కావ్యాలోకం అనే లక్షణ గ్రంథము, కవిత్రయం, పద్యశిల్పం వంటి విమర్శనా గ్రంథాలు చాలా ప్రముఖమైనవి. ధర్మచక్ర నాటకం మహాపద్మనందుణ్ణి, ఆయన కుమారులైన నందుల్ని సామదాన భేద దండోపాయాలతో గద్దె దింపి చక్రవర్తి అయిన చంద్రగుప్త మౌర్యుని కొడుకు, బౌద్ధాన్ని ఆసియా అంతటా ప్రచారం చేసేందుకు విశేషమైన కృషి చేసిన అశోకుని తండ్రి బింబిసారుడు. అటు తండ్రి అందించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ, ఇటు కొడుకు ధర్మనిరతని అందించడంలోనూ వారధిగా నిలిచాడంటూ ఆయన జీవితాన్ని, ప్రేమ కథను ఈ నాటకంగా మలిచారు రచయిత నండూరి వారు. దీన్ని మచిలీపట్నంలోని త్రివేణి పబ్లిషర్స్ వాళ్ళు 1950లో ముద్రించారు. ఇవి కాక ఆంగ్లంలో మహాభారత, గాంధీయన్ ఎరా ప్రసిద్ధమైన వీరి రచనలు.
కవిత్రయం గ్రంథానికి తెలుగు భాషా సమితి పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. గాంధీయన్ ఎరా గ్రంథానికి నాటి రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ ముందు మాట రాశారు. మహాకవి కరుణశ్రీ వీరికి ఆత్మీయ మిత్రుడు. కరుణశ్రీ గ్రంథాలన్నిటికీ నండూరి వారే పీఠికలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ 1955 ప్రాంతంలో వీరితో పాటు జాషువా, కరుణశ్రీలను నవ్య సాంప్రదాయ కవులుగా గుర్తించింది. అదే సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందిన తెలుగు భాషా సమితి వారి పురస్కారం, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పద్య కవితా పురస్కారం వీరు అందుకున్నారు. నండూరి వారు ఆంధ్ర పద్య కవితా సదస్సు రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతరం పద్య కవిత అభివృద్ధికి విశేషమైన కృషిని తెలిపారు. నండూరి వారి పద్యము పండిన క్రొమ్మావి పండు బాలునకైనన్ పండితులకైన స్త్రీకైన అందవక్కున ఆస్వాదించి ఆనందింపదగున్ అని శ్రీ సివి సుబ్బన్న శతావధారి గారి పన్ననను అందుకున్న శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారు 2004 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.